ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే జరిగింది కదా. ఇంట్రెస్టింగ్ అవుట్కమ్స్ అయితే వచ్చాయి. రెపో రేట్స్లో ఎలాంటి చేంజెస్ చేయకుండా ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే అలాగే వదిలేయడం జరిగింది. సో మీ హోమ్ లోన్స్, కార్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్ ఏవైనా ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే అలాగే ఉండబోతున్నాయి. ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. అండ్ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ వల్ల మనకు తెలిసిందే క్రూడ్ ఆయిల్ రేట్స్ అయితే బాగా పెరిగాయి. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో కమింగ్ డేస్లో ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే పెంచే అవకాశం అయితే ఉంది. ఇండియన్ జీడీపీ గ్రోత్ అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బాగానే రావడం జరిగింది. FY26లో 7.6% ఆఫ్ జీడీపీ గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ 7.7% అయితే పెరిగింది. అండ్ Q4కి సంబంధించి జీడీపీ గ్రోత్ వచ్చేసి 7.8% అయితే రావడం జరిగింది. ఇన్ఫ్లేషన్ టార్గెట్ని 4.5% నుండి 5.1%కి అయితే పెంచడం జరిగింది. సో కమింగ్ డేస్లో పెట్రోల్, డీజిల్తో పాటు అన్ని ప్రోడక్ట్స్ అయితే పెరిగే అవకాశం ఉంది. అండ్ FY27కి సంబంధించి గ్రోత్ ప్రొజెక్షన్ 6.9% నుండి 6.6%కి అయితే తగ్గించడం జరిగింది. బట్ CEA అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా అనంత నాగేశ్వరం గారు అండ్ వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాంటి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇండియన్ ఎకానమీ అయితే స్ట్రాంగ్గా ఉండబోతుంది. 2028 వచ్చేసరికి మళ్ళీ 7% పైనే జీడీపీ గ్రోత్ అయితే ఉండబోయే అవకాశాలు ఉన్నాయని వీళ్ళైతే చెప్తున్నారు. ఎన్ఆర్ఐస్ అండ్ ఓవర్సీస్లో ఉండే ఇండియన్స్కి అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి అంతకుముందు లిమిటేషన్స్ అయితే ఉండేవి. వీటిని అయితే ఇప్పుడు ఆర్బీఐ ఈజ్ చేసింది. సో ఈ నామ్స్ని ఈజ్ చేయడం వల్ల ఇండియన్ మార్కెట్స్లోకి అంతకు ముందు కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ FIIస్కి సంబంధించి అయితే ఒక గుడ్ న్యూస్ రావడం జరిగింది. FIIs ఇండియన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ మీద 20% అయితే ట్యాక్స్ ఉండేది కదా, దాన్ని అయితే ఇప్పుడు కంప్లీట్గా తీసేయబోతున్నారు. అండ్ LTCG లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 12.5% అయితే ట్యాక్స్ ఉండేది, దీన్ని కూడా తీసేయబోతున్నారు. సో మనకు తెలిసిందే లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి FIIs అవుట్ఫ్లోస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇండియన్ మార్కెట్స్ నుంచి. అండ్ దీనివల్ల రూపీ కూడా చాలా వీక్ అయిపోయింది. సో ఈ న్యూస్ వచ్చిన తర్వాత రూపీ అయితే 50 స్ట్రెంథన్ అవ్వడం జరిగింది. ఇది FIIస్కి అయితే మంచి గుడ్ న్యూస్ అనమాట. సో కమింగ్ డేస్లో FIIs నుంచి కూడా మంచి ఇన్ఫ్లోస్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇండియన్ మార్కెట్స్లోకి. సో కమింగ్ డేస్లో ఇండియన్ మార్కెట్స్కి ఉండే ఛాలెంజెస్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనమాట. ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ పెరిగితే ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ అన్ని ప్రోడక్ట్స్ మీద ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో కమింగ్ డేస్లో ఆర్బీఐ రేట్ కట్ చేయకుండా రేట్ హైక్ చేసే అవకాశం ఉందన్నమాట. రేట్ హైక్ చేస్తే మార్కెట్ మీద అయితే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇది గోల్డ్ అండ్ సిల్వర్ కూడా మంచిది కాదనమాట.